శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. నరేష్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వివరించనున్నారు పోలీసులు. కులపిచ్చి ఓ ప్రేమ జంటను బలి తీసుకుంది. భువనగిరికి చెందిన స్వాతి, నరేష్లు ప్రేమించుకున్నారు. నరేష్తో కలిసి ఉండటానికి స్వాతి పేరెంట్స్ అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. 10 రోజులుగా కనిపించకుండా పోయిన నరేష్ ఇప్పుడు హత్యకు గురయ్యాడు. పెళ్లికి కులం అడ్డు రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. మొత్తంగా ప్రేమ కథ విషాదాంతమైంది. యాదాద్రికి చెందిన నరేష్, స్వాతి ప్రేమ కథ విషాదాంతమైంది. నరేష్ను హత్య చేసినట్లు స్వాతి తండ్రి అంగీకరించాడు. నరేష్ను హత్య చేసి పొలంలోనే దహనం చేసినట్టు చెప్పాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి. హత్యకు సహకరించిన మరో 2 నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నెల 1 నుంచి నరేష్ కనిపించకుండా పోవడంతో ఈ నెల 16న స్వాతి ఆత్మహత్య చేసుకుంది. హత్యకు ముందు స్వాతితో నరేష్కు ఫోన్ చేయించాడు స్వాతి తండ్రి. వివాహం జరిపిస్తామంటూ నరేష్ను నమ్మించిన స్వాతి తండ్రి నరేష్ను హత్య చేసి బూడిదను మూసిలో కలిపినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డికి స్వాతి సోదరుడితో పాటు ఆమె చిన్నాన్న కూడా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిది మొదటి నుంచి నేర చరిత్రే. శ్రీనివాస్ రెడ్డి గతంలో మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేశారు. ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులతో పాటు అన్నను కూడా చంపేసిన రాక్షసుడు శ్రీనివాస్ రెడ్డి. అదే క్రూరత్వాన్ని కూతురు ప్రేమ కథలోనూ చూపించాడు. నరేష్ అదృశ్యమైన తర్వాత స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎంటీవీతో మాట్లాడారు. నరేష్ మిస్సింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. పాప బాగా అప్సెట్లో ఉంది. అయితే ఇట్లా జరిగింది, పరువు పోయింది, ప్లస్ అతను బాధ పెట్టింది. అంతకుముందుకి అక్కడ కోచుకుందాం ముంబైలో ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు పుజ్జి, చెప్పింది నాకు. అలాగే వాళ్ళు మీ దగ్గర ఎంత వస్తుంది, మీ అక్కకి ఎంత కట్నం ఇచ్చిండు, మీ ఎంత బంగారం పెట్టిండు, మనకు ఎంత వస్తుంది పాపను అడిగినట్టు ఆ విషయం నాకు చెప్పింది. అదే నేను పాపతో అన్నాను, నేను ధైర్యపడకు బిడ్డ, నీ భవిష్యత్తు సక్సెస్ బాధ్యత. పరువు పోయింది అనుకుంటే ఇక్కడ ఉండొద్దు అనుకుంటే అమ్ముకొని వేరే ఊరికి పోదాం, కానీ మేము టెన్షన్ పడకని ఆ అమ్మాయితోటే ఉంటున్నాం మేము. అమ్మాయి అంతకుముందు హాస్పిటల్లో ఫస్ట్ టైం 12వ తరగతి సూసైడ్ అటెంప్ట్ చేసింది, యాసిడ్ తాగింది. హాస్పిటల్లో ఆదిత్య హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు అక్కడ అమ్మాయి పరిచయం అయింది. ఇక్కడికి వచ్చినాక సెల్ఫీ తీసుకుంది, ఒక లెటర్ రాసిందట. మేము హాస్పిటల్ టెన్షన్ ఉన్నాం, అవన్నీ మేము చూడలేదు. మేము ఇంత టెన్షన్ ఉన్నాం. నరేష్ పోయిన దాని మీద అంతకుముందు నుంచి భువనగిరి పోలీసులు మమ్మల్ని పిలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ విచారిస్తున్నారు. చట్టపరమైన విచారణ దేనికైనా మేము సిద్ధమే. అటు సైడ్ గురించి విచారణ, నా ఒక్కరి సైడ్ నుంచి విచారణ చేయకూడదు. నరేష్ తల్లిదండ్రుల సైడ్ నుంచి కూడా విచారణ చేయండి. అక్కడి నుంచి కూడా జరగవచ్చు పొరపాటు. నన్నే విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా పట్ల ఏది తెలియదు దానికి నేను బాధ్యత వహిస్తా. మా పాప పోయింది, మా ఇల్లు మునిగింది, ఇప్పుడు మేము తలెత్తుకోలేని పరిస్థితులు ఉన్నాం. పోలీసు వారు కానీ మీడియా వారు కానీ నిజాలు తెలుసుకొని మీరు చేస్తే బాగుంటుంది. నా విచారణకు ఎన్నిసార్లు భువనగిరి సిఐ గారు, శంకర్ గారు వారు పిలిస్తే పోయినా, ప్రతిరోజు వారం రోజులు రెగ్యులర్గా అటెండ్ అయినా, ఏదైనా సరే న్యాయంగా ముందు 2 సైడ్లు తెలుసుకొని చేస్తే మా కుటుంబానికి న్యాయం చేసినట్టు. అదే సార్, ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా పాప ఆ వీడియో చూస్తే కూడా మేము తట్టుకోలేకపోతున్నాం. నేనేమంటున్నా అంటే నిజం ఎప్పటికైనా నిజం తెలిసేది, ఎక్కడి నుంచో నిజం తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో పెట్టే ఇబ్బంది చాలా భయంకరంగా ఉంది. మా ఫ్యామిలీ పరిస్థితి రేపైతే మేము 5 రోజులు ఉంటుంది కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఆ పాప పోయిన పరిస్థితి, మళ్ళీ వచ్చిన పరిస్థితి, ఆ అమ్మాయి చెప్పిన బాధల పరిస్థితి తట్టుకోలేకపోతున్నాం మేము. పోలీసు ద్వారా వాళ్ళు పిలిచి వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు, పోలీసు వారు చేస్తారు. ఆ నరేష్ అంటూ మా పాప క్లాస్మేట్ కాదు, బెంచ్మేట్ కాదు, ఊరోడు కాదు, ఇవాళ క్లాస్మేట్ అని వేస్తారు. నరేష్ సమాచారం వాళ్ళని విచారం ఫస్ట్ చేసి నన్ను కూడా చేయండి. అక్కడ చేయకుండా ఇక్కడ చేస్తే కాదు, 2 దిక్కులు చేయాలి. ఏదాన్ని నా సైడ్ ఏం చేయదు పూర్తి బాధ్యత వహిస్తాను. వీళ్ళు దాచిపెట్టుకొని చెప్తురా, కావాలని మా పాప ఇవన్నీ చెప్తుంది కదా, ఇవన్నీ వచ్చినాక మా బాబు మీద కేసు అయిద్దని దాస్తురా వాళ్ళు, నాకేం తెలియదు. అయితే పాప బాగా అప్సెట్లో ఉంది. అయితే స్వాతి ఆత్మహత్యకు ముందు ఏమని చెప్పిందో ఒకసారి చూద్దాం. నా పేరు స్వాతి, డాటర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి. నేను ఈ సూసైడ్ చేసుకోవడం గల కారణం కూడా అబ్బాయి తరపు వాళ్ళే అండి. మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎందుకంటే నేను సెకండ్ టైం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పు నాదే. నేను ఆలోచించకుండా ఆ రోజు వెళ్ళిపోయినా. నేను అసలుకి ఇంటికి వచ్చేసాను. నేను మళ్ళీ అట్లా తప్పు తెలుసుకున్నా, నేను అక్కడ ఉండలేను అని తెలిసి నేను వచ్చేసిన. ఇంటికి వచ్చేసి నా లైఫ్ ఇంచులోపు మా పేరెంట్స్ ఒక్క దెబ్బ కూడా కొట్టలేను. ఇప్పటి నాకు అర్థం కావట్లేదు అసలు మా పేరెంట్స్ ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నన్ను ఒక్క దెబ్బ కూడా ఎందుకు కొట్టలేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలుకి. ఇంటికి వచ్చినాక కూడా ఒకటే మాట అన్నారు, ఆ ఏజ్లో ఎవరైనా తప్పు చేస్తారు బుజ్జి,
నువ్వు అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, నేను ఈ లైఫ్ ఖరాబ్ కాకుండా నేను చూసుకుంటా బుజ్జి అని మా డాడీ చెప్పాడు. కానీ నాకు ఒక్క దెబ్బ కొట్టలేదు, తిట్టలేదు. వేరే పేరెంట్స్ అయితే ఇప్పటికైతే ఆ అమ్మాయిని చంపేది అసలుకి. కానీ నన్ను మాత్రం మా డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒక్క మాట అనలేదు, మా రిలేటివ్స్ నన్ను ఒక్క మాట అనలేదు. ఇలా జరిగింది అయితే జరిగిపోయింది కదా అన్నారు. ఓకే నేను సైలెంట్గా నేను ఇంట్లో ఉండిపోయాను. కానీ మొన్న ఫ్రైడే రోజు సాక్షి పేపర్ వాళ్ళు ఇట్లా యాడ్ ఇచ్చారంట, ఇట్లా తుమ్మల శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కూతురికి ఇట్లా మొన్ననే ఇట్లా ఒక కొడుకు పుట్టిండని. నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోయి 1 month అయ్యింది. 1 monthలో నాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, అసలుకి కొడుకు ఎలా పుడతాడు? నేనైతే గాడ్ డాటర్ని అయితే కాదు కదా, ఆయన రోబోని కూడా కాదు అసలుకి. నాకు అలా 1 monthలో కొడుకు ఎలా పుడతాడు అసలుకి? వాళ్ళ అబ్బాయి వాళ్ళు మళ్ళీ నేను వాళ్ళ దగ్గర రావాలని వాళ్ళు అట్లా చేస్తుర్రు అసలుకి. ఈ అమ్మాయి ఎట్లయినా బతికినా చచ్చినా కూడా మా కొడుకుతోనే ఉండాలని వాళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళని పోయినా కూడా నన్ను అబ్బాయి చాలాసార్లు అడిగిండు, నీకు ప్రాపర్టీ ఎంత ఉంటుంది, నీకు ప్రాపర్టీ ఎంత వస్తుంది అంటే, మా ప్రాపర్టీ 18 acres ఉంటుంది అన్నా నేను. అయితే మీ అక్కకి ఎంత ఇచ్చి రాస్తే మీ అక్క కట్నం ఎంత ఇచ్చిన అంటే 25 lakhs అని చెప్పిన. గోల్డ్ ఎంత అంటే 26 or 30 ఉంది నీ అన్న. మరి నీకెంత ఇస్తాడు మరి మీ డాడీ అంటే, ఏమన్నా అదైతే 35 మినిమం 35 ఇస్తాడు మా డాడీ అన్న. ఇదే విషయంపై మరింత సమాచారం, మరింత తాజా అప్డేట్స్ నల్గొండ నుంచి మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, నరేష్ కేసు మిస్టరీగా మారి చివరికి షాక్కి గురి చేసే నిజాలు బయటకు వచ్చాయి. మొత్తానికి స్వాతి తండ్రి ఇవన్నీ చేశాడన్న నిజాలు అందరికీ షాక్కి గురి చేస్తున్నాయి. అసలు ప్రత్యక్షంగా చూస్తే అలాగా పరోక్షంగా చూస్తే ఇటు స్వాతిని నరేష్ని ఇద్దరిని కూడా శ్రీనివాస్ రెడ్డి చంపినట్టు మనకి నిర్ధారణకు వచ్చాము. పోలీసులు ఈ నిర్ధారణ వెల్లడించారు. మరి పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉన్నట్టు తెలుస్తోంది? అయితే ఇందులో ఈ కేసు విషయంలో పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా అనిపిస్తుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, భువనగిరి టౌన్ పిఎస్ లో కేసు నమోదైన తర్వాత వీరిద్దరిది కూడా ప్రస్తుతం ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి వారిది కూడా స్పష్టంగా వైఫల్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని కులాంతర వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అధికారులు కేవలం స్వాతి ఇంటికి వచ్చింది, నరేష్ ఎక్కడ మిస్ అయ్యాడు, ఆయన శ్రీనివాస్ రెడ్డి ఇద్దరిని రప్పించిన తర్వాత అప్పటికి స్వాతిని కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ ఇద్దరిని ఒకవేళ May 2 నుంచి ఆ చనిపోయే వరకు May 16 నాడు చనిపోయినటువంటి స్వాతికి సంబంధించి ఈ 14 రోజుల కాలంలో ఇద్దరిని కనుక ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని లేకపోతే ప్రాథమిక విచారణ తీసుకొని మాట్లాడితే నరేష్ గురించి విషయాలు తెలిసేది. కానీ ఈ 16 తారీఖు వరకు కూడా May 2 నుంచి 16 స్వాతి చనిపోయేంత వరకు కూడా పోలీసులు ఈ కేసు విషయంలో నెగ్లెక్ట్ గా వ్యవహరించారని చెప్పేసి ఈ కారణంగానే అటు స్వాతి ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం, ఆ చనిపోయిన విషయంలో కూడా పలు అనుమానాలు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి చనిపోయినటువంటి చంపినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత 18 తారీఖు నాడు హైకోర్టు సీరియస్ గా అయిన నేపథ్యంలో June 1 కల్లా ఈ కేసును తేల్చాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్ తీసుకున్నారు. అంటే ఒక మనిషి ఒక లవ్ మ్యారేజ్ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఒక యువకుడు మిస్సింగ్ అయిన తర్వాత 15 రోజుల పాటు కూడా కేసుని సరైన విధానంలో ఇన్వెస్టిగేట్ చేయకపోవడం వల్లే ఇంత దారుణమైన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రేమ వివాహంలో ఇద్దరు కూడా చనిపోయినటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటనలో శ్రీనివాస్ రెడ్డి ఈ ఇద్దరి మరణానికి పరువు హత్యగా భావించవచ్చు అని చెప్పొచ్చు ప్రియదర్శిని. అయితే అశోక్, ఈ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, అసలు వారు ఏమన్నా అంటున్నారో, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అయితే 2 రోజుల క్రితమే నరేష్ సంబంధించినటువంటి లుక్అవుట్ నోటీసు జారీ చేసిన తర్వాత రాచకొండ కమిషనర్ పోలీసులు ఇటు నరేష్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, స్వాతి కుటుంబ సభ్యులను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని 2 రోజులుగా విచారణ జరుపుతున్నారు. ప్రతి అంశాన్ని కూడా ఏదైతే ఈ కేసు విషయంలో ప్రతి క్లూను కూడా వదిలిపెట్టకుండా విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే వారందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. ప్రస్తుతం నరేష్ కుటుంబ సభ్యులను వదిలిపెట్టారు. కానీ స్వాతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన దగ్గర బంధువులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వారందరినీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇక తేలాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ నరేష్ ను హత్య చేసి కాల్చివేసిన తర్వాత ఆ ఎముకలు కావచ్చు వాటి సాక్ష్యాలను కూడా ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా ఎవరెవరు సహకరించాలన్నటువంటి కోణాన్ని ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం లింగరాజపల్లిలో విద్యుక్తమైన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల సంబంధించినటువంటి వారంతా కూడా వచ్చి నరేష్ ని అలాగే స్వాతిని తగలబెట్టినటువంటి ప్రాంతంలో పరిశీలన జరుపుతున్నారు. బంధువులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రియదర్శిని. రైట్, అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డికి సహకరించినటువంటి స్వాతి బ్రదర్ అలాగే చిన్నాన్న ఎక్కడున్నట్టు తెలుస్తా ఉంది అశోక్? వారిని 2 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎల్బీ నగర్
డీసీపీ ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో ప్రస్తుతం విచారణలో ఉన్నారు. వీరు నిజం ఒప్పుకోవడంతో వారి ముగ్గురితో పాటు అయితే ఫోన్ ను హైదరాబాద్ తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఈ ముగ్గురికి చనిపేసిన తర్వాత వీరికి వాహనాల అరేంజ్మెంట్ కావచ్చు, ఈ కేసును మొత్తం కూడా ఒక రిపోర్టర్ ఏదైతే ఒక మీడియా ప్రతినిధి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్నటువంటి సమాచారం మనకు ప్రస్తుతం వస్తుంది. అతని ప్రమేయాన్ని కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఆ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అతని తమ్ముని కావచ్చు, తమ్ముని కొడుకు కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించిన వారి విషయంలో కేసుని తప్పుదోవ పట్టించేందుకు ఒక మీడియా ప్రతినిధి కూడా సహకరించినటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి మాత్రం సమాచారం ప్రచారంలో ఉంది. దాన్ని ఎంతవరకు పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రియదర్శిని, రైట్, అంటే ఇక్కడ కేవలం శ్రీనివాస్ రెడ్డి ఒక కులం వేరన్న విషయంతోనే హత్య చేసినట్టు తెలుస్తోందా నరేష్ను, లేకపోతే వాళ్ళు ముంబైలో ఉన్నప్పుడే వారిద్దరి మధ్య విభేదాలు రావడం అది తట్టుకోలేక, అంటే కూతురు ఇంటికి వచ్చిన తర్వాత బాధపడినటువంటి ఆ సన్నివేశంతో అతను తట్టుకోలేక నరేష్ పై ఇటువంటి హత్య చేసినట్టు తెలుస్తోందా? అసలు ఈ కోణంలో పోలీసుల నుంచి ఎటువంటి ఆధారాలు వస్తున్నాయి? వారు చెప్పేటటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి అశోక్? ప్రియదర్శిని, మార్చి 22న ఇంటి నుంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మార్చి 25న పెళ్ళైంది. మార్చి 28 మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా రామన్నపేట పోలీస్ స్టేషన్ కేంద్రంగా స్వాతి నరేష్లు ఇద్దరు సంబంధించిన ఫ్యామిలీలు వచ్చి సెటిల్మెంట్ చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏప్రిల్ 1 రోజు మళ్ళీ స్వాతి హైదరాబాద్ లో ఉన్నటువంటి నాగారం నుంచి ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయా రాలేదని తర్వాత సంగతి పక్కన పెడితే శ్రీనివాస్ రెడ్డి మాత్రం కూతురుతో టచ్ లో ఉన్నాడు. మన హెచ్ఎంటీవీతో కూడా మాట్లాడడం జరిగింది. కూతురుకు సంబంధించినటువంటి సెల్లులో బ్యాలెన్స్ వేయించాను, నేనే మాట్లాడాను, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, ఇక్కడికి వస్తే బంధువుల మధ్య వివాహం జరిపిస్తాను, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా చూస్తానని చెప్పేసి నమ్మబలికి మే 2న కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్లాన్ చేశాడు. అదే రోజు ఈ నరేష్ ను హత్య చేసినటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ తర్వాతనే స్వాతి నరేష్ గురించి వాకప్ చేయడం, శ్రీనివాస్ రెడ్డి దాన్ని దాటవేయడం ఎంత జరుగుతున్న కోణంలో పోలీసులు ప్రేక్ష పాత్ర వహించారు. ఆ తర్వాతనే స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్య కూడా పలు అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఒకవైపు ఉంటే హైకోర్టు సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కేసు కొలిక్కి వచ్చింది. పరువు హత్యగా ఈ 2 హత్యలు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. దీంట్లో శ్రీనివాస్ రెడ్డి అసలు నిందితుడు, ఆయనతో పాటు ఇంకా సహకరించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు కూడా పోలీసులు మరి కాసేపట్లో చెప్పేటువంటి అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.